ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలలో నుండి తనను తాను కాపాడుకుంటాడు. సొలొమోను భక్తుడు దేవుని జ్ఞానం పొందినవాడు కనుక ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎంతో ఆత్మజ్ఞానంతో రాశాడు. శ్రమల్లో నుండి తప్పించుకోవడం అంటే మనకొచ్చే ఇబ్బందులు, కష్టాలు, కొన్నిసార్లు మనంతట మనమే క్రియేట్ చేసుకున్న కొన్ని సమస్యలు ఉంటాయి. వాటి నుండి మనం కాపాడబడాలి అంటే నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. నోటి మాటలు ఎవరైతే భద్రం చేసుకుంటారో, నోటి మాటలను ఎవరైతే కంట్రోల్లో ఉంచుకుంటారో వారు కొన్ని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా, శ్రమలలోనికి వెళ్ళిపోకుండా వారు కాపాడబడతారు. ఈనాడు చాలామంది నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటాడు. కుటుంబ జీవితాలు కావచ్చు, సంఘంలో కావచ్చు, లేదా పనిచేస్తున్న చోట్ల కావచ్చు, నోటి దురుసుతనం వలన నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ నోటి మాటల వలన కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, వచ్చే ప్రమోషన్ని దూరం చేసుకున్న వాళ్ళు, తమను ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు నీ నోటి మాట తొందరపాటుతో మాట్లాడడాన్ని బట్టి, లేదా నువ్వు తొందరపాటుతో మనుషుల గురించి మాట్లాడడాన్ని బట్టి నిన్ను ప్రేమించి నీ గురించి జాగ్రత్త తీసుకొని నిన్ను పట్టించుకునే వారిని కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావేమో. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, నోటిని, మాటలను, నాలుకలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 34వ కీర్తన 12వ వాక్యంలో కూడా ఉంది, మేలు పొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవరైనా ఉన్నాడా? అలా ఉన్నవాడు తన నోటిని చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. చెడ్డ మాటలు అంటే కేవలం బూతు మాటలు, వల్గర్ లాంగ్వేజ్ మాత్రమే కాదు. అఫ్కోర్స్ కొంతమంది నోరు తెరిస్తే బూతు మాటలు, ప్రార్థన చేసే నోటితో పవిత్రమైన మాటలే మాట్లాడాలి కానీ చెడ్డ మాటలు, బూతు మాటలు, పనికి మాలిన మాటలు, సరసోక్తులతో కూడిన మాటలు మాట్లాడుతుంటే నీ ప్రార్థన దేవుడు వింటాడని ఎలా అనుకుంటున్నాం? ప్రార్థన చేసే నోటితోనే కొంతమంది బూతు మాటలు మాట్లాడుతుంటారు. సువార్త ప్రకటించే, దేవుని మాటలు ప్రకటించే నోటితోనే కొంతమంది చెడ్డ మాటలను పలుకుతూ ఉంటారు. ఈరోజు నీ మాటలు అలాంటి మాటలు పలుకుతూ ఉంటే, చెడ్డ మాటలు, బూతు మాటలు మాట్లాడే నోరు నీకుంటే కనుక నీ నోటిని యేసు ప్రభు వాక్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడుక్కొని పవిత్రపరుచుకో, లేదా నీ ప్రార్థనకు జవాబు రాదు. చెడ్డ మాటలు అంటే కేవలం అవి మాత్రమే కాదు, కానీ చెడును ఆశిస్తూ లేదా చెడును కోరుకుంటూ చెడును గురించి ఆలోచిస్తూ పలికే మాట. కొంతమంది నోరు తెరిస్తే ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తారు. నాకు ఆరోగ్యం పాడైపోతుందేమో, నాకు కీడు కలుగుతుందేమో, నాకు ఇలాంటి శ్రమ వచ్చేస్తుందేమోనని ముందుగా ఊహించేసుకుంటా. చెడ్డ మాటలు అంటే అర్థం ఏంటో తెలుసా? కోపంలో నువ్వు పలికే శాపవచనాలే. మీరు నమ్మండి, నీ నాలుకకు ఎంతో శక్తి ఉంది. జీవము మరణము దేవుడు నాలుక మీదే ఉంచాడు. మనం ఏదైతే మాట్లాడుతుంటామో దానిని మనం పొందుకుంటాం. అప్పుడప్పుడు కొన్ని క్యాటరింగ్ సెంటర్స్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో మనం చూస్తుంటే మీ ఆర్డర్పై సప్లై చేయబడును అనే మాట మనం చూస్తుంటాం కదా. ఆర్డర్ ఇస్తే వారు సప్లై చేస్తారు. నాలుగు కూడా అంతే. నీ నాలుగుతో ఏది ఆర్డర్ ఇస్తావో అపవాది దాన్ని సప్లై చేస్తాడు. ఒకవేళ నువ్వు కీడు గురించి ఆర్డర్ ఇస్తుంటే అదే నువ్వు పొందుకుంటావు. నీ నాలుగు ద్వారా చెడ్డమట, నాకు ఉద్యోగం రాదు, నాకు ప్రమోషన్ రాదు, ఈ వ్యాధి బాగుపడదు, నా కుటుంబం బాగుపడదు, నా భర్త, నా పిల్లలు మారరు, ఇలా నెగిటివ్గా మాట్లాడుతుంటే నీ జీవితంలో మేలు గురించి, మంచి గురించి, క్షేమం గురించి మాట్లాడే సమయం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు చెడ్డ మాటేనా? ఎప్పుడు శాపవచనాలని? ఎప్పుడు నిన్ను గురించి నిన్ను నిందించుకోవడమేనా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, ప్రభు మీద నమ్మిక కలిగిన వ్యక్తివి, దేవుని వాక్యాన్ని విశ్వసించే వ్యక్తివి అయితే నీ నోటితో మంచి మాటలు మాట్లాడండి. నా దేవుడు నా కొరకు సమస్తాన్ని సరిగా చేస్తాడు, నా దేవుడు చెడిపోయిన నా బ్రతుకును బాగు చేస్తాడు, ప్రభువు నా జీవితంలో తిరిగి సంతోషాన్ని ఇస్తాడని పాజిటివ్గా మాట్లాడండి. అది మీ జీవితంలో అనుభవిస్తారు. చెడ్డ మాటలు కొంతమంది
ఒక ఆయన రాత్రి పడుకున్న సమయంలో తాను పెంచుకునే ఒక గాడిద రాత్రి పడుకొని అరుస్తుందంట. చాలా దారుణంగా అరుస్తుంటే ఆయన బయటికి వచ్చి ఉదయం లేచేటప్పటికి నువ్వు చచ్చిపోతేనే కానీ నాకు ప్రశాంతత ఉండదు, నీ వల్ల నాకు నిద్రాభంగం కలుగుతుందని కోపంతో తిట్టుకుని వెళ్ళిపోయాడంట. ఉదయం లేచి వచ్చేటప్పటికి నిజంగా నాకు గాడిద చచ్చిపోయిందంట. అందరూ వచ్చి అయ్యో గాడిద చచ్చిపోయింది, ఎందుకు చనిపోయింది అంటే ఆయన అంటున్నాడంట, నా వల్లే చచ్చిపోయింది. అవును, కొన్నిసార్లు నీ నోటి మాట వలనే కీడును పొందుకుంటున్నాం. నీ నోటి మాట వలనే కొన్నిసార్లు నీ బిడ్డల మీద కూడా శాపాన్ని వదులుతున్నాం. మంచి మాటలు మాట్లాడుతున్నారా? మీ మాటలను జాగ్రత్తగా కాచుకుంటున్నారా? వాక్యం సెలవిస్తుంది, నోటి మాటలను నాలుకను నువ్వు కాపాడుకుంటే శ్రమలోను నువ్వు తప్పించబడతావు. దేవుని వాక్యం చూస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, నోటి ఫలము చేత మనుషుడు దానిని అనుభవిస్తాడు. ఈరోజు నీ నోటి మాటలు బాగుంటే దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ నోటి మాటలు చెడిపోయినవైతే దాని ఫలం కూడా నువ్వు అనుభవిస్తావు. యాకోబు రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, నోటి నాలుక వలన లేదా నోటి మాటలు నాలుక వలనే ఎన్నెన్నో ఉపద్రవాలు జరుగుతుంటాయి. అది సాధు చేయబడని ఒక అవయవం దేహంలో అంటాడు. చిన్న అగ్ని మొత్తం అరణ్యాన్ని ఎలా కాల్చేస్తుందో, చిన్న చుక్కాని వాడని ఎలా తిప్పుతుందో, ఒక చిన్న నాలుకే అవయవంలో జీవితాన్ని నడిపిస్తుంటుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కొన్నిసార్లు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నీ సంభాషణ పెంచుకుంటూ పోతే నీ మాటల చేత నువ్వే చిక్కుకుంటా. కొన్నిసార్లు మాట కలిసిన తర్వాత మాట పెరిగిన తర్వాత ఏదో ఒక విషయంలో చిక్కుకొని తర్వాత నువ్వే దాన్ని బట్టి బాధపడుతుంటావు. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఎంత ఉపయోగకరమైన మాటలే మాట్లాడాలి. కానీ వింటున్నారు కదా అని అనవసరమైన మాటలు మాట్లాడుతుంటే దానివలన వచ్చే నొప్పి కొన్నిసార్లు నువ్వు భరించాల్సిందే. యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు, ప్రతివారు వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. నువ్వు ఈ వినడానికి ఎంత వేగిరపడతావో, దేవుని గురించి దేవుని సంబంధమైన విషయాలు మంచి మాటలు వినడానికి ఎంత వేగిరపడతావో అది నీకు ఉపయోగకరం. మాట్లాడడానికి నిదానించాలి, ఆలోచించాలి. అలా అని చెప్పి మరి మొద్దులాగా కూర్చోమని వాక్యం చెప్పట్లేదు. అవసరమైనప్పుడు మాట్లాడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి ఆయన నోరు తెరిచి మాట్లాడసాగినని ఉంది. అవసరమైనప్పుడు మాట్లాడాడు. అదే ప్రభువుని గురించి వ్రాయబడిన మాట, ఆయన వదకు తీసుకురాబడిన గొర్రె వలె మౌనిగా ఉన్నాడు. అవసరమైన చోట మాట్లాడాడు, ఉపయోగం ప్రజలకు కలిగింది. కొన్నిసార్లు మన జీవితంలో ఏ పని లేకపోయినా ఏ అవసరం లేకపోయినా వరకునే మాట్లాడుతుంటాం. అందుకే బైబిల్ చెబుతుంది, మీకు మంచి జరగాలంటే మంచి మాటలు మాట్లాడండి. మీ నోటి మాటలను మీ నాలుకను భద్రం చేసుకోండి. కొండాలు చెప్పేవారుగా, లేని వార్తలను పుట్టించేవారుగా, అక్కడ మాటలు ఇక్కడ మాటలు వేరే చోట చెప్పేవారు కొంతమంది ఉంటారు. జాగ్రత్త సుమా, దేవుడు కఠినమైన శిక్షను మీకు విధిస్తాడు. నీకు తెలిసి తెలియని సంగతిని వేరే వాళ్ళకి చెప్పి ఒకవేళ వేరే వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నావు, మనసులను పాడు చేస్తున్నావు, వారి సాక్ష్యాన్ని పాడు చేస్తున్నావు, వాళ్ళ కుటుంబాన్ని పాడు చేస్తున్నావేమో. దేవుడు ఆయన కోపాన్ని, ఉగ్రతను, శిక్షను నీ మీద కుమ్మరిస్తే నువ్వు భరించలేవు. చాలా కఠినంగా ఉంటుంది ఆ పరిస్థితి. నీకేదైనా సంగతి తెలిస్తే అది ఇతరులకు చెప్పడం వారికి మేలుకరమైతే మాట్లాడు, లేకపోతే మౌనంగానే ఉండు. కొంతమంది ఉంటారు దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగి కలిసిమెలిసి బ్రతుకుతుంటే చూసి వారవలేరు. ఎలాగైనా వారిని పాడు చేయాలి, వారి మధ్యన ఉన్న ప్రేమ సంబంధాన్ని దూరం చేయాలనుకుంటారు. సోక్రటీస్ అనే వ్యక్తి దగ్గరికి ఒక ఆయన వచ్చి, అయ్యా నేను మీ స్నేహితుని గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఖచ్చితంగా చెప్పు, నా స్నేహితుని గురించే కదా. చెప్పబోయే ముందు ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. ఏంటంటే ఆ సమాధానం, నీవు నా స్నేహితుని గురించి చెప్పే సంగతులు నిజము అని నువ్వు చెప్పగలవా? నువ్వు విన్నావా లేదా నువ్వు చూసావా ఆ సంగతులు అన్నాడు. నేను వినలేదండి, నేను చూడలేదు, అవి ఖచ్చితంగా నిజం అని కూడా నేను చెప్పలేనండి అన్నాడు. ఓకే, అని నువ్వు చెప్పబోయే సంగతి సత్యం కూడా కాదు, నీకు తెలియదు. రెండవది, నా స్నేహితుని గురించి నువ్వు చెప్పే సంగతులు నేను విన్న తర్వాత నాకు మా ఫ్రెండ్కి స్నేహం బాగుంటుందా
లేకపోతే పాడైపోతుందని చెప్పు అన్నాడు. అంటే నేను చెప్పిన సంగతి మీరు విన్న తర్వాత మీకు కోపం రావచ్చు, నీ ఫ్రెండ్కి నీకు స్నేహం దూరం అయిపోవచ్చండి. మూడో ప్రశ్న, నీవు చెప్పిన సంగతులను నేను నిన్ను తీసుకెళ్ళి నా ఫ్రెండ్ ముందు నిలబెడితే అవే మాటలు చెప్పగలుగుతావా అన్నాడు. అది నాకెందుకు వచ్చిందంటే మీ ఫ్రెండ్స్ మధ్యన మాటలు ఎవరో చెప్తే విన్నాను కానీ నాకు అవసరం లేదండి అన్నాడు. నువ్వు చెప్పే మాటలో సత్యం లేదు, నువ్వు చెప్పే మాట వల్ల నా ఫ్రెండ్షిప్ పాడైపోతుంది, నువ్వు చెప్పే మాటలు మా ఫ్రెండ్ దగ్గర మాట్లాడే యథార్థత నీలో లేదు కాబట్టి మా ఫ్రెండ్ గురించి నువ్వు చెప్పే మాట నేను వినక్కర్లేదు అని పంపించేశాడట. కొంతమంది ఎవరైనా ఏదైనా మాట చెబుతుంటే చెవి కోసేసుకుంటారు. జాగ్రత్త, ఎవరో నీ గురించి నీ ఇంటి వారి గురించి చెబుతుంటే ఆ మాటలు వినేయద్దు. కొన్నిసార్లు ఆ మాటలు ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు ప్రయోజనకరం ఆలోచించండి. చెప్పుడు మాటలు వినే అలవాటు నీకుంటే కొండాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ నోటి మాటలను జాగ్రత్తగా ఉంచుకో. మేలు కలిగే మాటలు, దేవుడు నాకు మేలు చేస్తాడని పలకండి, తద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. మేలు పొందుచు అనేక దినాలు బ్రతకాలనుకునేవాడు తన నోటిని, తన నాలుకను కాపాడుకోవాలి. చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలకకుండా. ఈరోజు ఆ విధంగా నువ్వు బ్రతకగలిగితే, ఈరోజు మాత్రమే కాదు నీ జీవితం అంతా కూడా విశ్వాసంతో పలకండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది విశ్వాసం ద్వారా పలికి అలాగూ చేశారు, తద్వారా దేవుని కార్యాలు పొందుకున్నారు. పౌలు అంటాడు, నేను నమ్మితిని, నమ్మిక చొప్పున మాట్లాడి తిని. ఈరోజు నువ్వు నమ్మితే నమ్మిన దాన్ని బట్టి మాట్లాడు. దేవుని ప్రేమ, ఆయన స్వభావాన్ని బట్టి మాట్లాడు. దేవుడు నీ జీవితంలో మేలు చేసి ఇప్పటికే నీ నోటి మాటల ద్వారా చాలా కీడు అనుభవించావు. నీ అంతటి నువ్వే శపించుకొని నిందించుకున్నావు. యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడితే రక్షించబడిన వ్యక్తివి అయితే నువ్వు శపించబడిన వ్యక్తివి కాదు. నిన్ను నిందించుకోవాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి ప్రభు నిన్ను పిలిచాడు. నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నిన్ను ఎప్పుడు తగ్గించుకొని నిన్ను నిందించుకోక్కర్లేదు. నీవు దీవెన పొందిన వ్యక్తివే కనుక నిన్ను గురించి నువ్వు మంచిగా మాట్లాడుకో, అనేకుల గురించి మంచిగా మాట్లాడు. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. నాకు ఆరోగ్యం రాదు అనుకోద్దు, ఆయన చిత్తమైతే ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. బైబిల్లో ఉన్న దేవుని వాగ్దానాలన్నీ కూడా ఎత్తిపెట్టి మాట్లాడండి, ప్రార్థించండి, విశ్వసించండి. తద్వారా ప్రభు కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. మీ నోటిని కాచుకోండి, మీ మాటలు అదుపులో పెట్టుకోండి. ఎంత అవసరం అంతవరకు మాట్లాడండి. దేవుడు అనేక ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పిస్తాడు. అలాంటి జ్ఞానము దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.